మంచు ఫ్యామిలీలో వివాదం ముదురుతోంది. జల్పల్లిలో ఉంటున్న మంచు మనోజ్ ఇంటికి వచ్చిన విష్ణు వ్యాపార భాగస్వామి విజయ్ వెళ్లారు. మనోజ్ ఇంటి సీసీ ఫుటేజ్ హార్డ్ డిస్క్ తీసుకెళ్లాడు. ప్రస్తుతం మనోజ్ ఇంటి చుట్టూ విష్ణు మనుషులు ప్రైవేట్ బౌన్సర్లతో కాపలా కాస్తున్నారు. సినీ నటులు మంచు మోహన్ బాబు ఫ్యామిలీ మ్యాటర్ ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్ గా మారింది. హైదరాబాద్ బంజారాహిల్స్ లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి వెళ్లారు మోహన్ బాబు చిన్న కుమారుడు మంచు మనోజ్. చికిత్స కోసం భార్యతో పాటు ఆసుపత్రికి వెళ్లగా ఎమర్జెన్సీ వార్డులో మనోజ్ కు టెస్టులు చేసి ట్రీట్మెంట్ ఇచ్చారు. ఆసుపత్రికి వెళ్లే సమయంలో నడవడానికి కాస్త ఇబ్బంది పడ్డాడు మనోజ్. ఇక సిటీ స్కాన్, అల్ట్రాసౌండ్, ఎక్స్రే పరీక్షలు చేయగా ఇంటర్నల్ గా కాలు, మెడ భాగంలో అనుమానాస్పద దెబ్బలున్నాయని వైద్యులు చెబుతున్నారు. అలాగే ఎమ్మెల్సీ కంప్లీట్ చేశారు. మెడికల్ లీగల్ కేసు కావడంతో పోలీసులు ఇంటికి వెళ్లి మనోజ్ స్టేట్మెంట్ రికార్డు చేసే అవకాశం ఉంది. అయితే ఉదయం నుంచి మనోజ్ పై దాడి చేశారంటూ ప్రచారం జరిగింది. ఆస్తులు, శ్రీ విద్యానికేతన్ స్కూల్ విషయంలో మోహన్ బాబు, మనోజ్ మధ్య విభేదాలు తలెత్తాయని పుకార్లు షికారు చేశాయి. ఇదే విషయంలో మనోజ్ పై దాడి జరిగిందనే ప్రచారం ఉంది. అంతేకాకుండా పోలీసులకు మనోజ్, మోహన్ బాబు ఫిర్యాదులు చేసుకున్నారనే ప్రచారం జరిగింది. అయితే వాటన్నింటినీ మోహన్ బాబు కొట్టిపారేశారు. మెడికల్ లీగల్ కేసు కావడంతో మంచు మనోజ్ ఇంటికి వెళ్లి స్టేట్మెంట్ రికార్డు చేయనున్నారు పోలీసులు. దీంతో మనోజ్ పోలీసులకు ఏం చెబుతాడు, అసలు మంచు ఫ్యామిలీలో ఏం జరుగుతోంది అనే అంశాలు ఆసక్తిని పెంచుతున్నాయి. మోహన్ బాబు కుటుంబంలో వివాదాలు తారస్థాయికి చేరాయని చెప్పొచ్చు. గతంలో కొన్ని చిన్న చిన్న సంఘటనలు జరిగినప్పటికీ ఈసారి ఏకంగా దాడులు, ప్రతి దాడులు జరిగాయని చెప్పవచ్చు. అయితే ఏకంగా మోహన్ బాబు రెండో కుమారుడు మంచు మనోజ్ రెండో వివాహం చేసుకున్న తర్వాత ఈ వివాదాలు మొత్తం కూడా తారస్థాయికి చేరాయని చెప్పొచ్చు. అయితే ఇప్పుడు తాజాగా చూసినట్లయితే ఇవాళ మోహన్ బాబు ఇంట్లో జరుగుతున్న చిన్న డిస్కషన్ సంబంధించి వ్యవహారంలో ఒక్కసారిగా మోహన్ బాబు అనుచరులు మొత్తంగా 8 మంది అటు మంచు మనోజ్ పైన ఏకకాలంలో దాడి చేయడం జరిగింది. దానిపైన విచక్షణారహితంగా దాడి చేసి కొట్టడం జరిగింది. ఆ తర్వాత కింద పడేసి మొత్తం తనడం జరిగింది. ఆ తర్వాత ఆ మంచు మనోజ్ సంబంధించి అటు భార్య పైన కూడా, మంచు మనోజ్ భార్య అయిన మౌనిక పైన కూడా దాడి చేయడం జరిగింది. అయితే ఈ మొత్తంగా అడ్డుకునే ప్రయత్నం ఇటు వర్గాలు, అటు మంచు మనోజ్ అనుచరులు కావచ్చు, లేకుంటే మోహన్ బాబు అనుచరులు కావచ్చు, వీళ్ళు ఇరు వర్గాలు కూడా మొత్తం కళ్యబడి కొట్టుకోవడం జరిగింది. అయితే ఈ వ్యవహారం మధ్యలో మోహన్ బాబు ఇరు వర్గాలు కూడా ముఖ్యంగా టచ్ చెప్పే ప్రయత్నం చేశారు. అయితే అదే సమయంలో ఏకంగా మంచు మనోజ్ నేరుగా 100 ఫోన్ చేయగా అటు పాడిచేరి పోలీసులు వెంటనే సంఘటన స్థలానికి ఏదైతే జల్పల్లిలోని మోహన్ బాబు ఇంటికి చేరుకున్నారు. అక్కడ పూర్తిగా ఆధారాలు సేకరించారు, వివరాలు తెలుసుకున్నారు. అయితే మంచు మనోజ్ దగ్గర సినిమా తీసుకోవడం జరిగింది. అదే సమయంలో మోహన్ బాబు కూడా అటు జల్పల్లి, అటు 100 ఫోన్ చేసి మా ఇంట్లో గొడవ జరుగుతుంది, ఆ మంచు మనోజ్ దాడి చేస్తుందని చెప్పి అతను కూడా పోలీసులు ఫిర్యాదు చేసింది. అయితే ఇది ఇరు వర్గాలు పరస్పరంగా ఒకరిపై ఒకరు ఫిర్యాదు చేస్తున్నప్పటికీ మంచు మనోజ్ మాత్రం కేవలం అటు పోలీసులకి, పాడిచేరి పోలీసుల మాత్రం ఫిర్యాదు చేయడం జరిగింది. దీనిపైన అటు పోలీసులు ప్రస్తుతానికి వెరిఫై చేస్తున్నారు. అయితే దాదాపు ఉదయం నుంచి ఉదయం 11 గంటలకు స్టార్ట్ అయిన ఈ వివాదం సంబంధించి వ్యవహారంలో ఇప్పుడు తాజాగా ఆ మంచు మనోజ్ తన భార్యతో కలిసి బంజారాహిల్స్ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స రావడం జరిగింది. ఆయన మనుషులతో కలిసి ఏకంగా ఈ హాస్పిటల్కి వచ్చాడు. కనీసం నడులేని స్థితిలో ఉన్నాడు. అంతేకాకుండా అతన్ని ఒకరు సహాయం పడతా కానీ నడులేని స్థితిలో లోపలికి తీసుకెళ్ళడం జరిగింది. ప్రస్తుతానికి ఎమర్జెన్సీ వార్డులో అతను చికిత్స చేశారు. అయితే అతను తప్పనిసరిగా ఆసుపత్రిలో అడ్మిట్ కావాలని చెప్పి వైద్యులు సలహా ఇవ్వడంతో 3rd ఫ్లోర్ లోని 304 రూమ్ లకి అతన్ని షిఫ్ట్ జరిగింది. ప్రస్తుతానికి మంచు మనోజ్ సంబంధించి ఎక్స్రే తీస్తున్నారు, తర్వాత ఎంఆర్ఐ కూడా తీస్తున్నారని చెప్పి చెప్తాను జరిగింది. అయితే మంచు మనోజ్ సంబంధించి మెడతో పాటుగా కాలు ప్రాంతంలో గాయం తీవ్రంగా అయిందని చెప్పి కూడా అధికారులు, అటు వైద్యులు గుర్తించడం జరిగింది. మంచు మనోజ్ సంబంధించి అటు ప్రస్తుతానికి హాస్పిటల్ చేర్పించి ఇన్స్పేషన్ గా చేర్పించి చికిత్స అందించాల్సిన అవసరం ఉందని చెప్పి వైద్యులు తెలియజేశారు. అయితే దీనికి సంబంధించి అటు మంచు మనోజ్ కావచ్చు, లేకుంటే ఆ తర్వాత మౌనికను కావచ్చు, ఇద్దరు కూడా మాట్లాడించే ప్రయత్నం చేసినప్పుడు కూడా ఇద్దరు కూడా ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదు. కేవలం వాళ్ళు చూసి వాళ్ళు వెళ్ళిపోవడం జరిగింది. అయితే దీనికి సంబంధించి ప్రస్తుతానికైతే మంచు మనోజ్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు అయితే పాడిచేరి పోలీసులు అయితే వివరాలు సేకరిస్తున్నారు. మంచు మనోజ్ పై 8 మంది దాడి చేశారని చెప్తున్నారు. 8 మంది ఎవరు, మంచు మనోజ్ మోహన్ బాబు అనుచరులా లేకుంటే మిగతా వాళ్ళ అనే విషయం కూడా స్పష్టంగా తెలియదు. అయితే ఉదయం మంచు మనోజ్ మాట్లాడుతూ స్కూల్ సంబంధించిన వ్యవహారంలో ఇటీవల కాలంలో తన తండ్రిని తాను ఎదిరించానని, ఆ ఎదిరించిన నేపథ్యంలో తనపై కక్ష కట్టుకున్నారని, ఇటీవల కాలంలో కొన్ని ఆస్తి తగాదాలు ఉన్నాయని, ఈ నేపథ్యంలో తనపై కక్ష కట్టుకొని ఈ వరకు ఆ యూనివర్సిటీలో పనిచేస్తున్న ఏదైతే కొంతమంది వ్యక్తులే తనపై ఉద్దేశపూర్వకంగా దాడి చేశారని, దీని వెనుక తన తండ్రి హస్తం ఉందని చెప్పి మంచు మనోజ్ ఇవాళ ఉదయం మాట్లాడుతున్నప్పుడు ఈ విషయానికి మనకు స్పష్టంగా చెప్పడం జరిగింది. అయితే ఉదయం ఈ విషయం బ్రేక్ అయిన తర్వాత
మోహన్ బాబు తరఫున టీమ్స్ మాత్రం మా ఇంట్లో ఎలాంటి గొడవలు జరగలేదు, జంటమని చెప్పి ఒక స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. కానీ ఇప్పుడు ఏకంగా మంచు మనోజ్ కనీసం నడవలేని స్థితిలో ఆ ప్రస్తుతానికి హాస్పిటల్లో చేరారు. తనపై మోహన్ బాబు వాళ్ళ తనపై దాడి చేశారనే విషయం కూడా స్పష్టంగా చెప్తున్నారు. కాబట్టి ఫర్దర్ గా అదే అధికారులు ఎలాంటి చర్యలు తీసుకుంటారో, మంచు మనోజ్ ఇదే స్టాండ్ మీద ఉంటాడా లేకుంటే ఏదైనా స్టాండ్ తీసుకుంటాడా, ఈ వివాదం ఎలా మలుపులు తిరుగుతుందో చూడాల్సిన అవసరం అయితే ఉంది. అంటే రమేష్, ఇరువురు ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకున్నారు. అయితే ఈ దాడికి సంబంధించి మోహన్ బాబు ఖండించారు. వ్యవహారాన్ని అంతా ఎలా చూడాలి అంటారు? దీని వ్యవహారం సంబంధించి అయితే ఇరువురు ఒకరిపై ఒకరు దాడులు చేస్తున్న విషయం స్పష్టంగా తెలుస్తుంది. ఎందుకంటే మోహన్ బాబు ఇంట్లో జల్పల్లిలోని మోహన్ బాబు ఇంట్లో ఈ దాడి జరిగింది. దాడి జరిగిన సమయంలో మోహన్ బాబు కావచ్చు, మంచు మనోజ్ కావచ్చు, ఇద్దరు కూడా పరస్పరంగా 100 ఫోన్ చేసి సమాచారం ఇవ్వడం జరిగింది. ఆ తర్వాత పోలీసులు ఇంట్లోకి వెళ్తున్న సమయం కావచ్చు, ఇంట్లో నుంచి బయటకు వస్తున్న సమయంలో ఎక్స్క్లూజివ్ గా ఈ న్యూస్ బ్రేక్ చేసిన సమయంలో కూడా ఆ పోలీసులు మోహన్ బాబు ఇంటి నుంచి బయటకు వస్తున్న వీడియోస్ కూడా మనం లభ్యం కావడం జరిగింది. అయితే ఇదే విషయం సంబంధించి ఈ వ్యవహారం అంటే కుటుంబ సమస్య, లేకుంటే ఆస్తుల సమస్య, లేకుంటే అన్నదమ్మ అది తండ్రి కొడుకుల మధ్య సమస్య, లేకుంటే స్కూల్లో ఇటీవల జరుగుతున్న కొన్ని పరిణామాల నేపథ్యంలో వాళ్ళకి మంచి మద్దతు నేపథ్యంలో అందుకు జరిగిన గొడవ అనే విషయంలో స్పష్టంగా ఎవరు మాత్రం చెప్పట్లేదు. కానీ కొంత ట్యాక్స్ సంబంధించిన వ్యవహారం కావచ్చు, ఆస్తులకు సంబంధించిన వ్యవహారం కావచ్చు, స్కూల్లో ఇటీవల జరుగుతున్న పరిణామాల నేపథ్యంలో వాళ్లకు అవతల పక్షం వాళ్ళకి మంచి మనోజ్ డైరెక్ట్ సపోర్ట్ చేయడం కావచ్చు, వీటన్నిటి నేపథ్యంలో అటు మా మోహన్ బాబు మంచు మనోజ్ పై దాడి చేసినట్టుగా ప్రస్తుతం అయితే చెప్తున్నారు. అయితే మంచు మనోజ్ మనుషులు చెప్తున్న దాన్ని బట్టి చూసినట్లయితే మోహన్ బాబు మనుషులే దాడి చేశారని చెప్పే విషయాన్ని కూడా స్పష్టంగా చెప్తున్నారు. ప్రస్తుతానికైతే ఆసుపత్రిలో మంచు మనోజ్కు చికిత్స కొనసాగుతుంది.